తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెళ్లి చూపులు అనే చిన్న కథ వినేద్దామండి. రాసిన వారు నాగజ్యోతి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్లైట్లో కూర్చోగానే అలవాటుగా మ్యాగజైన్ తెరిచిందే కానీ మనసంతా సందీప్ గురించిన ఆలోచనలతోనే నిండిపోగా ఒక్క అక్షరం కూడా చదవలేకపోయింది చైత్ర. సందీప్ను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడకపోయినా ఫోటోలో చూసిన అతని రూపమే ఆమె కళ్ళల్లో మెదులుతూ మది నిండా గిలిగింతలు పెడుతోంది. ఒత్తైన క్రాఫ్, కవ్వించే కళ్ళు, 6 అడుగుల పొడవు, మంచి పర్సనాలిటీతో చైత్ర హృదయాన్ని దోచేశాడు సందీప్. గౌతమి విద్యాసాగర్ల ఏకైక కుమార్తె చైత్ర. గౌతమి ఎలక్ట్రిసిటీ బోర్డులోనూ, విద్యాసాగర్ రైల్వే డిపార్ట్మెంట్లోనూ పనిచేస్తున్నారు. తార్నాకలో సొంత ఫ్లాట్లో ఉంటున్నారు. ఒక్కతే కూతురైనా కూడా చైత్రను ఎక్కువ గారాబం చేయకుండా పద్ధతిగా పెంచారు. అందువల్లనేనేమో ఇంజనీరింగ్ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కూడా బాయ్ ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలు లాంటివేవి ఇంతదాకా ఎరగదు చైత్ర. పెళ్లి విషయంలోనూ ఈ కాలం పోకడలైన ప్రేమ, డేటింగ్ లాంటివేవి కూడా ఆమెకి అంటలేదు. తన పెళ్లి విషయంలో అమ్మా నాన్నల ఇష్టమే తన ఇష్టమని చైత్ర ముందే చెప్పింది. అందువల్ల చైత్ర తల్లిదండ్రులు కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడదాం అనుకుంటుండగానే గౌతమి చెల్లెలు భావన ద్వారా సందీప్ వాళ్ళ సంబంధం వచ్చింది. భావన వాళ్ళు హైదరాబాద్లోనే విద్యానగర్లో ఉంటారు. చైత్రకి వాళ్ళ పిన్నితో చనువెక్కువ. వీకెండ్స్లో కుదిరినప్పుడల్లా పిన్ని ఇంటికి వెళ్తుంటుంది చైత్ర. భావన వాళ్ళ ఎదురు ఫ్లాట్లో ఉండే వీణ, మాధవులు భావన ఇంట్లో చైత్రను చూసి చాలా ముచ్చటపడ్డారు. పచ్చటి పసిమి ఛాయలో మెరిసిపోతూ సన్నగా నాజూకుగా బాపు బొమ్మలా ఉన్న చైత్ర వీణ తమ్ముడు సందీప్కు చక్కని జోడి అనుకున్నారు వాళ్ళు. ఆ విషయం వెంటనే వీణ భావనతో చెప్పింది. అక్కయ్య గారు, మీరు మా తమ్ముడు సందీప్ను చూశారు కదూ. ఐఐటి ముంబైలో ఎంటెక్ చేశాడు వాడు. ప్రస్తుతం చెన్నైలో సాఫ్ట్వేర్ ఫర్మ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అమ్మ నాన్న కూడా అక్కడే వాడితోనే ఉంటున్నారు. మా సందీప్కు మీ అక్కయ్య గారి అమ్మాయి చైత్రకు ఈడు జోడు బాగుంటుంది. మీ అక్కయ్య గారితో ఈ విషయం మీరు మాట్లాడతారా అంది. లోగడ సందీప్ను వాళ్ళ అమ్మ శారదను వీణ వాళ్ళింట్లో చాలాసార్లు చూసింది భావన. 6 అడుగుల పొడవుతో చక్కటి ఛాయలో హ్యాండ్సమ్గా ఉంటాడు సందీప్. వాళ్ళ అమ్మ కూడా మంచి కలివిడి మనిషి. భేషజాలు లేని కుటుంబం. ఒక్కడే కొడుకు. ఈ సంబంధం చేసుకుంటే చైత్ర తప్పకుండా సుఖపడుతుంది అనుకున్న భావన అక్క బావలకి ఈ వివరాలన్నీ చెప్పింది. సాంప్రదాయ కుటుంబం. అబ్బాయి అందగాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. కాదనడానికి ఏమీ కారణం కనిపించలేదు గౌతమి విద్యాసాగర్లకు. ఆ పైవారం అనుకోకుండా ఏదో పని మీద సందీప్ అమ్మగారు హైదరాబాద్లో కూతురు దగ్గరికి వస్తున్నారని చెప్పగానే భావన వాళ్ళింట్లోనే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. గంధం రంగు చీరలో పెద్దగా మేకప్ ఏమీ చేసుకోకుండా సింపుల్గా ఉన్న చైత్ర అందము, అణుకువ శారద గారిని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇలాంటి అపరంజి బొమ్మ ఏ ఇంటి కోడలైతే ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకున్నట్లేనమ్మా అంటూ చైత్ర ఫోటో అడిగి తీసుకుని సందీప్ ఫోటోని చైత్రకిచ్చారు శారద గారు. ఈ సంబంధం దాదాపు ఖాయమైనట్లే అనుకున్నారందరూ. అన్నయ్య గారు, మా వీణ మీకు చెప్పే ఉంటుంది. మా వారికి క్రానిక్ ఆర్థరైటిస్. అందువలన ఆయన ప్రయాణాలు పెద్దగా చేయలేరు. కాబట్టి మీరు అమ్మాయిని తీసుకుని చెన్నైకి వస్తే అమ్మాయి అబ్బాయి అక్కడ ఒకరినొకరు చూసుకోవచ్చు. ఆ పైన మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు శారద గారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ ప్రయాణం. చెన్నైలో దగ్గర బంధువులు ఎవరూ లేకపోవడంతో ముందుగానే రిజర్వ్ చేసుకున్న హోటల్లో దిగారు. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత సందీప్ అమ్మా నాన్నలకి ఫోన్ చేశాడు విద్యాసాగర్. ఈవేళ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ముహూర్తం బాగుంది. ఆ సమయంలో అమ్మాయిని చూడడానికి రండి అంటూ వాళ్ళని ఆహ్వానించాడు. 4:30కి సందీప్తో సహా కుటుంబం అంతా హోటల్కు వచ్చారు. బ్రౌన్ చెక్స్, ఫుల్ హ్యాండ్స్ షర్టు, మ్యాచింగ్ టైలో ఉన్న సందీప్ను చూసి ఫోటోలో చూసిన దానికంటే బయట ఇంకా బాగున్నాడు అబ్బాయి అనుకుని ఆనందపడ్డారు చైత్ర తల్లిదండ్రులు. 1 గంట సేపు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత సెలవు తీసుకున్నారు సందీప్ వాళ్ళు.
అందరూ ఎంతో కలవిడిగా మాట్లాడారు, కానీ అబ్బాయి మాత్రం ముక్తసరిగా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాడు. పెళ్లి కొడుకు కదా, కాస్త మొహమాటమేమో అనుకున్నా. ఆ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు వాళ్ళు. అయితే పెళ్లి చూపుల్లో తనతో సందీప్ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు అన్న విషయం మాత్రం చైత్రకి కొంచెం లోటుగానే అనిపించింది, కానీ బయటపడలేదు. చెన్నై నుండి తిరిగి వచ్చిన తర్వాత అందరూ రొటీన్ పనుల్లో పడిపోయారు. వచ్చి వారం రోజులైనా మగ పెళ్లివారి నుండి ఏ కబురు రాకపోయేటప్పటికీ ఉండబట్టలేక తనే వాళ్ళకి ఫోన్ చేశాడు విద్యాసాగర్. సారీ అండి, ఈ సంబంధం పట్ల మావాడు సుముఖంగా లేడు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని వద్దనుకుంటున్నాడండి అబ్బాయి అన్న శారదగారి మాట విని డీలా పడ్డారు గౌతమి, విద్యాసాగర్లు. మొట్టమొదటి సంబంధమే ఇలా తప్పిపోవడం కొంచెం సెంటిమెంటల్గా కూడా ఫీల్ అయ్యారు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన చైత్ర దిగాలుగా కూర్చున్న అమ్మా నాన్నల్ని విషయం అడిగి తెలుసుకుంది. దీంట్లో మనమంత బాధపడేదేముందమ్మా, ఎవరి అభిప్రాయాలు వారివి, ఏం జరిగినా మన మంచికే అనుకుంటే సరి అని తేలిగ్గా తీసేసింది. అమ్మా నాన్నల బాధని తగ్గించడానికి పైకి అలా అందే, కానీ నిజానికి చైత్ర చాలా హర్ట్ అయింది. తనకి ఉద్యోగం చేసే అమ్మాయి ఇష్టం లేకపోతే ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ అలా చెప్పలేని పరిస్థితులే ఉంటే కనీసం పెళ్లి చూపుల్లో తనతోనైనా ప్రత్యేకంగా చెప్పాలి. అంతేకాని ఒక ఆడపిల్ల మనసుతో ఇలా ఆడుకునే హక్కు అతనికి ఎవరిచ్చారు అనుకొని తనలో తానే బాధపడింది. చాలా రోజుల పాటు ఈ విషయం చైత్రకు మనసులో గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత సంవత్సరంలోపే కౌశిక్తో చైత్ర వివాహం జరిగిపోయింది. కౌశిక్ ఒక్కడే కొడుకు. విప్రోలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అత్తగారు సుభద్ర గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసి ఈ మధ్యే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మామగారు రామచంద్రరావు ఎల్ఐసిలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయి 4 ఏళ్ళయింది. అత్తామామలిద్దరూ చైత్రను కోడల్లాగా కాకుండా సొంత కూతురులాగే చూసుకుంటుండడంతో ఆ కుటుంబంలో సులభంగానే ఇమిడిపోయింది చైత్ర. పెళ్ళైన 3 ఏళ్లకు బాబు అద్వైత్, మరో 2 ఏళ్లకు పాప అనన్య కలిగారు. చైత్ర కౌశిక్లకు అత్తామామల సహకారంతో, భర్త అనురాగంతో, పిల్లల ముద్దు ముచ్చట్లతో చైత్రకు జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతోంది. ఆ రోజు ఉదయం హోటల్ షెటాన్లో సెమినార్కు వెళ్ళిన చైత్రకు అనుకోకుండా తనతో పాటు కలిసి ఇంజనీరింగ్ చదివిన క్లాస్మేట్ ఉదయ్ కనిపించాడు. సెమినార్ను హోస్ట్ చేస్తున్న కంపెనీ తరపున వచ్చాడతను. కాలేజీ రోజుల్లో ఉదయ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తూ ఉండేది. ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే హుషారు, అదే చైతన్యం. ఏమీ మార్పు లేదు తనలో అనుకుంది. అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న ఉదయం చూసిన చైత్ర తీరిక చేసుకుని టీ బ్రేక్లో చైత్ర దగ్గరికి వచ్చాడు ఉదయ్. హాయ్ చైత్ర, మీట్ మై ఫ్రెండ్ సందీప్, సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పర్ట్ తను. డోంట్ మిస్ హిజ్ టాక్ టుడే ఆఫ్టర్ లంచ్ అని చెప్తూ తన ఫ్రెండ్ను చైత్రకి పరిచయం చేశాడు. ఉదయ్ ఫ్రెండ్గా సందీప్ను అక్కడ చూసిన చైత్ర చాలా ఆశ్చర్యపోయింది. లోతుకుపోయిన కళ్ళు, అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం, అంటుకుపోయిన బుగ్గలు. తను 6 ఏళ్ల క్రిందట చూసిన సందీప్కు ఇప్పటి సందీప్కు అస్సలు పోలికే లేదు. హలో అని పొడిగా చెప్పేసి వెళ్ళిపోయాడు సందీప్. ఎప్పుడూ సందడి చేస్తూ హుషారుగా ఉండే నీకు ఇంత ముభావి ఎలా ఫ్రెండ్ అయ్యాడు ఉదయ్ అని ఉండబట్టలేక అడిగింది చైత్ర. చైత్ర అన్నదానికి 3 ఏళ్ల క్రితం దాకా సందీప్ కూడా అచ్చం నాలాగే ఉండేవాడు చైత్ర అంటూ సందీప్ గురించి చెప్పుకొచ్చాడు ఉదయ్. సందీప్ కోరుకున్నట్లుగానే ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టున ఉండే ఐశ్వర్యతో అతని వివాహం జరిగింది. ఐశ్వర్యకు మొదటి నుండి తను తన భర్త ఇద్దరే సరదాగా ఉండాలని ఉండేది. భర్త ఎప్పుడూ తన కొంగు పట్టుకు తిరగాలని కోరుకునేది. అత్తమామలిద్దరూ పానకంలో పుడకల్లాగా తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నట్లుగా ఫీల్ అయ్యేది. కానీ భర్త ముందు ఎప్పుడూ బయటపడేది కాదు. సందీప్కు పెళ్ళైన ఏడాదిలోపే వాళ్ళ నాన్నగారు హార్ట్అటాక్తో మరణించారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అత్తగారిని ఓదార్చడానికి బదులు ఆవిడ మీద ఎప్పుడూ చిరాకు పడుతుండేది ఐశ్వర్య. ప్రతి విషయంలోనూ అత్తగారిని తీసిపారేస్తూ ఈసడింపుగా చూస్తుండేది. కానీ ఆ విసుగులు, చిరాకులు అన్నీ కేవలం భర్త ఇంట్లో లేనప్పుడే చూపించేది. సంస్కారవంతురాలైన సందీప్ తల్లి శారదగారు మాత్రం తన వల్ల వాళ్ళ కాపురంలో ఎలాంటి కలతలు రాకూడదని ఈ విషయాలేవి కొడుకుతో చెప్పేవారు కాదు.
ఆ రోజు పెన్ డ్రైవ్ ఇంట్లోనే మర్చిపోయిన సందీప్ ఆఫీస్కు వెళ్ళిన అరగంటలోనే ఇంటికి తిరిగి వచ్చాడు. ఐశ్వర్య అత్తగారి మీద అరుస్తున్న అరుపులు ఇంటి బయట వరకు వినిపిస్తుంటే నిర్ఘాంతపోయాడు. తన తల్లిని భార్య అలా ఈసడిస్తూ మాట్లాడడాన్ని చూసి భరించలేని సందీప్ ఆవేశం ఆపుకోలేక ఐశ్వర్య చెంప చెల్లుమనిపించాడు. అంతే, అత్తగారు ఈ ఇంట్లో ఉన్నంతకాలం తను ఈ ఇంట్లో కాలు పెట్టనని శపథం చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. తను హైదరాబాద్లో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోతానని కోడల్ని బ్రతిమాలి ఎలాగైనా సరే ఇంటికి తిరిగి తీసుకొని రమ్మని వాళ్ళమ్మ ఎన్నిసార్లు చెప్పినా సందీప్ వినలేదు. తన తల్లిని గౌరవించలేని మనిషి నీడని కూడా తను భరించలేనన్నాడు. తన వల్లే ఒక్కగానొక్క కొడుకు కాపురం చెడిపోయిందనే బాధతో మంచాన పడిన సందీప్ తల్లి 6 నెలలు తిరగకుండానే కన్ను మూసింది. ఆనాటి నుండి సందీప్ కళ్ళల్లో కాంతి, మొహంలో నవ్వు మాయమైపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లకి తన తప్పు తాను తెలుసుకొని సందీప్కు దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఐశ్వర్య. కానీ తన తల్లి మరణానికి కారణమైన ఐశ్వర్యని సందీప్ క్షమించలేదు ఇంతవరకు. ఉదయ్ చెప్పిందంతా విన్న తర్వాత సున్నిత హృదయురాలైన చైత్రకు మనసంతా చేదుగా అయింది. సెమినార్ ముగిసిన తర్వాత ఫ్లైట్కి ఇంకా 3 గంటల టైం ఉండటంతో పిల్లలకి ఏవైనా కొని తీసుకువెళ్దామని హోటల్ ప్రక్కనే ఉన్న మాల్కు వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకొని మాల్లో బయటికి వెళ్ళబోయేంతలో, చైత్రగారు మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా ప్లీజ్ అన్న సందీప్ అభ్యర్థన విని ఆశ్చర్యపోతూనే అతని వెంట కాఫీ షాప్కు నడిచింది చైత్ర. కాఫీకి ఆర్డర్ ఇచ్చి వచ్చేంతవరకు మౌనంగానే ఉన్నాడు సందీప్. ఆ తర్వాత కాఫీ తాగుతుండగా, చైత్రగారు, ఆనాడు పెళ్లి చూపుల్లో మిమ్మల్ని కాదని మీ మనసు బాధ పెట్టినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు మా అమ్మా నాన్నలంటే ఎంతో గౌరవం, ప్రాణం. ఉద్యోగం చేసే అమ్మాయి అయితే ఆఫీస్లో అలసిపోయి టైం దొరకక అమ్మా నాన్నల్ని సరిగా చూసుకోలేదేమోనన్న అభిప్రాయంతోనే ఆనాడు మిమ్మల్ని కాదన్నాను. ఆ తర్వాత చాలా కాలానికి కానీ నాది ఒట్టి అపోహేనని తెలుసుకోలేకపోయాను అన్నాడు. ఈలోగా అతనికి పొలం మారినట్లుంది. మంచినీళ్లు తాగిన తర్వాత తిరిగి చెప్పసాగాడు. అత్తామామలతో కలిసిపోయి ప్రేమగా ఉండి వారిని తమ స్వంత తల్లిదండ్రుల్లా చూసుకోవడం అనేది బేసిక్గా అమ్మాయి మనస్తత్వం మీద, ఆమె పెరిగిన పరిసరాలపైన ఆధారపడి ఉంటుందే తప్ప ఆమె ఉద్యోగస్తురాలా కాదా అన్న విషయం మీద కాదని నాకు అర్థమయ్యేటప్పటికే నా జీవితం చేజారిపోయింది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత మీకు క్షమాపణలు చెప్పితే గాని నా మనసు కుదరపడదనిపించింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ చైత్రగారు అన్నాడు సందీప్. ఆనాడు పెళ్లిచూపుల్లో తనతో నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడని మనిషి ఈరోజు ఇలా ఇంత వివరంగా మాట్లాడడం, క్షమాపణ చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది చైత్రకు. పర్వాలేదు సందీప్ గారు, అప్పుడు అలా జరగాలని రాసిపెట్టి ఉండబట్టే అలా జరిగిపోయింది. అఫ్కోర్స్ రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్ కదా. అప్పట్లో నేను బాధపడిన మాట నిజమే కానీ ఇప్పుడు అవేవి నా మనసులో లేవు. మీరేమీ ఫీల్ అవ్వకండి, ఇంక వెళ్దామా అంటూ లేచింది చైత్ర. బయటకు వచ్చిన తర్వాత చెప్పాలా వద్దా అని 2 క్షణాలు ఆలోచించిన తర్వాత, సందీప్ గారు, నేను ఎక్కువ చనువు తీసుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్క మాట చెప్పనా అని ఆగిన చైత్ర చెప్పండి అన్నట్టు సందీప్ తలాడించడంతో కొనసాగించింది. మీరు అప్పుడు చేసిన పని పొరపాటుని గ్రహించి పశ్చాత్తాపంతో ఈరోజు నాకు సారీ చెప్పేసి మీ బరువు దింపేసుకుంటున్నారు. చేసిన తప్పుకు నిజంగా పశ్చాత్తాపడేవారిని ఆ దేవుడు కూడా క్షమిస్తాడంటారు కదా. అలాంటిది తన తప్పు తాను తెలుసుకుని మీకు దగ్గరవ్వాలని ఆశగా ఎదురు చూసే మీ భార్యని మీరు క్షమించలేరా? నిండు మనసుతో ఆమెకు మళ్ళీ మీ జీవితంలో చోటివ్వలేరా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి కదిలింది చైత్ర. ఆ తర్వాత కొన్నాళ్లకు సందీప్ ఐశ్వర్యని క్షమించాడని, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయారని ఉదయ్ ఫోన్లో చెప్పాడు. అది విని మనిషికి ఉండవలసిన గొప్ప గుణాల్లో క్షమాగుణం అతి ముఖ్యమైనది అని గాఢంగా నమ్మే చైత్ర మనసారా ఆనందించింది. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.